బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయం ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? చంద్రబాబు వచ్చాడుగా, కరువు వస్తుందంటారా మీకు? మరి ఇప్పుడు చేయట్లేదుగా 10 సంవత్సరాల నుంచి, ఇది 11వ సంవత్సరం. మరి చంద్రబాబు వస్తే కరువు వచ్చింది అంటున్నారు కదా, మరి వరదలు ఫుల్గా వచ్చినాయి. ఇక కరువు ఏముంది, అన్ని ప్రాజెక్టులు ఫుల్గా నిండినాయి, అభ్యంతరం లేదు. రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారు. కరువు ఎందుకు వచ్చుద్ది? సరే, కరువు నీళ్ళు లేకపోతే కరువు వచ్చుద్ది. నీళ్ళు ఎక్కువ కూడా వరదలు వచ్చేస్తే కూడా చంద్రబాబు వచ్చినాయి ఏంటంటే ప్రాజెక్టులో లోపాలు ఉండి వచ్చినాయి వరదలు. అదే బాబు గారు ఉంటే వరదలు రావు, ఎప్పటికప్పుడు క్లియర్గా బాగు చేసేవాడు. ఎవరైతే ఏమైంది, బాబు అయినా ఒకటే, జగన్ అయినా ఒకటే, ఎవరైనా అందరూ సమానమే మనకి. ఇప్పుడు ఈయన వచ్చాడు, 100 రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం మారి. ఎలా ఉందంటారు ఈ 100 రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వ పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అన్నీ డెవలప్లు అవుతున్నాయి. మన కుర్రాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పోయే పని ఉండదు. బ్రహ్మాండంగా అన్ని కంపెనీలు తీసుకొస్తారు, బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఏ విధంగా డెవలప్ అయ్యింది అనుకోవాలంటారు? ఈ 100 రోజుల్లో ఏదైనా సరే దానికి తగ్గ ప్రణాళిక ఏమైనా చేశారనుకోవాలంటారా? చేశాడుగా, వస్తున్నాయిగా కొద్ది కొద్దిగా, బ్రహ్మాండంగా బాగు చేస్తున్నాడుగా, క్లియర్ చేస్తున్నాడుగా మొత్తం రాజధాని ప్రాంతం అంతా. రాజధానిలో ఎక్కడ నీళ్ళు నిలబడవు, మాది ఆ ఏరియాయే. ఎక్కడో ప్రాజెక్టు దిగి వచ్చి విజయవాడ మునిగింది. విజయవాడ మునగటం అసలు మీ అమరావతి మునిగిపోయిందంటగా. అమరావతిలో బొట్టు నీళ్ళు ఉండవు. మీరు పోయారా ఎప్పుడన్నా? ఉండయ్యా. వీళ్ళు ఏం చేశారంటే కంప చెట్లు ఉన్నాయి కదా, చిల్లర చెట్లు, అవి మొత్తం పీకి వాగులకు నెట్టారు. వాగులకు నెట్టేటప్పటికి వాగులు నీళ్ళు పట్టక పైకి వచ్చినాయి. అంతేగాని అమరావతిలో బొట్టు నీళ్ళు ఉండవు. ఎలగపూడిలో బంధువులు ఉంటారు, వారానికి 10 రోజులు పోతూ ఉంటా, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఈయన వచ్చాడు 100 రోజుల్లో ఇస్తానన్న హామీలన్నీ నెరవేర్చగలడంటారా మరి చంద్రబాబు నాయుడు? కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటే నెరవేర్తాయి, సందేహం లేదు. రూపాయి లేదుగా, బడ్జెట్ లేదుగా, వాళ్ళు కేంద్రం ఇస్తేనేగా. లేకపోవటం ఏంది రాష్ట్రంలో? అసలుకి రాష్ట్రం రూపాయి లేకపోతే జగన్ గారు పథకాలన్నీ పతనం చేసుకున్నాడు, స్వార్థం చేసుకున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఇంకెక్కడుండే ఆయన పడితే ఆయన దాదాపు నేను 2 లక్షల కోట్లు పంచాను ప్రజలకు, 2,70,000 కోట్లు పంచాను. తెచ్చేగా పెంచింది. ఎదురు తిరిగినాడికి ఊరికి పథకాలు ఇవ్వాల మా ఊళ్ళో. మరి ఈ ప్రాంతంలో ఏమన్నా ఇచ్చాడు కానీ. సరే, ఇక్కడ చూస్తే కనుక మరి ఈయన 100 రోజుల్లో ఇస్తానన్న హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు, ప్రజలను మోసం చేస్తున్నాడు అంటున్నారు కదా. ఇప్పుడు 3 నెలలేగా వచ్చి, ఇప్పుడు 3 నెలలేగా స్వామి. 100 రోజులు అయిపోయింది బాబాయ్. 3 నెలలు అయింది. 3 నెలలు ఏం పథకాలు అమలు చేయలేదంటగా. అమలు చేయటానికి ఇంకా టైం ఉందగా, 4 నెలలు టైం ఉంటే అమలు అవుతాయి. అన్ని అమలు అవుతాయి అంటారా? అమలు అవుతాయి అని ధైర్యం ఉంది మాకు. ఏ విధంగా, ఎందుకు ఆ ధైర్యం ఎందుకు అంటారు? ఆ ధైర్యం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ అనుకూలంగా ప్రవర్తిస్తుంది కదా, దానివల్ల. ఇప్పుడు అమరావతి కూడా మరి అయిపోయింది అంటారా? మరి ఈయన హయాంలో ఒక ఫేజ్ అన్న పూర్తి చేయగలంటారా? అంతవరకు పూర్తి అయ్యిద్ది అనుకుంటున్నా. అది మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలుకి ప్రజలను పట్టించుకోకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మా మీద దాడులు చేయటమే సరిపోతుంది ప్రభుత్వానికి అంటున్నాడు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు అంటున్నారా దాడి చేయటం సరిపోతుందని? ఏమి లేదు. జగన్ అంటే ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు, అది దాడి చేయటం. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే దాడి చేయటం. అదేంటి బాబా, దాడి ఎలా అవుతుంది? మరి దాడిగా కేవలం వ్యతిరేకించినప్పుడు దాడిగా. ఆయన నేనైతే మంచి చేశాను అంటున్నారు కదా, మరి ఆయన ఎందుకు భయపడదు? సమాజంలో మంచి చేస్తే 151, మేము కూడా జగన్ గారికి వేసాం ఓట్లు. రాజధానిలో కూడా జగన్ గారే గెలిచాడు. బ్రహ్మాండంగా చేస్తాడు, కుర్రాడు బాగా చేస్తాడని వేసాం. సర్వనాశనం. మా పొలాలు ఎవరు కవులు తీసుకోలే, కొంతమంది ఇచ్చాం, కొంతమంది ఇవ్వలేదు. ఇవ్వని పొలాలు కూడా పంట బండటల్లా, కంప చెట్లు పెరిగి విపరీతంగా అడవి అయిపోయింది. అడవి చేశాడు అంటారు మరి. అడవి చేశాడు. అంటే బొత్స సత్యనారాయణ వీళ్ళు చెప్పింది నిజమే, అడవి శ్మశానం అన్నది అయితే నిజమే. అప్పుడు అడవి చేశాడు, దానివల్ల ఎవడు తీసుకోవట్లే. నాకు 3.5 ఉంది. ఏది రాజధాని కూలింగ్లో పోయిన దాని పక్క 500కి 600కి ఎత్తి తీసుకుంటున్నారు. కౌలుకి
మరి ఈ సంవత్సరం ఈ మొత్తం చుట్టి పీకి ఇచ్చాం మా సొంత డబ్బులతోటి. పీకి ఇస్తే 18,000 తీసుకున్నారు కౌలుకి. మరి ఏమంటారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక అమరావతి మీద దృష్టి పెట్టి మిగతా అన్ని వదిలేస్తాడు అంటున్నారు కదా. మొత్తం డెవలప్ చేస్తున్నాడు. రోజు పేపర్ చదువుతాం కదా, మొత్తం డెవలప్ అవుతుంది. మరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వగలడు అంటారా మరి చంద్రబాబు నాయుడు? ఎత్తాడు, ఇంకా టైం ఉంటుంది. ఇంకా టైం ఉందంటారు. మరి గడిచిన 5 సంవత్సరాలకి ఈ 100 రోజులకి మీరు గమనించిన తేడాలు ఏముంది బాబాయ్? తేడాలు ఎందుకు లేవు? ఉద్యోగస్తులు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. పింఛన్లు 1వ తారీఖు 60 లక్షల మందికి ఒకే రోజు ఇస్తున్నాడు. కొద్ది గొప్పే కానీ మరి పల్లెల్లో కట్టె గుంటలో మెరకలు ఉంటే మొత్తం క్లీన్ చేస్తున్నారు. మా కల్లి చేస్తున్నారు, మరి తతిమ ఏరియాలు చేస్తున్నారు. చేయలేదా మరి జగన్మోహన్ రెడ్డి? ఎక్కడ చేశాడు? 5 సంవత్సరాలు సర్వనాశనం, గుంటలు బడ్డి బొళ్ళు కూడా బాగాలేదుగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ మరి చేస్తున్నా సరే ఏం చేయట్లేదని ఎందుకు అంటున్నాడు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి? సమాజంలో అందరికీ అనుకూలంగా ఉండదు కదా. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నీకు మంచిగా ఉంటారు, నీకు మంచి అయినాడు నాకు వ్యతిరేకంగా ఉంటారు. సమాజం అంతా ఒకే సైడ్ ఉండదుగా ఇప్పుడు. మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలకి ఈ 100 రోజులకి మీరు గమనించిన కొన్ని తేడాలు చెప్పండి నాకు. గమనించిన తేడాలు ఏముంది? మా పల్లె బ్రహ్మాండంగా బాగు చేస్తున్నాడు. పల్లెటూరుల అభివృద్ధి అనేది చూస్తున్నాడు అంటారు. బ్రహ్మాండంగా అన్ని పల్లెలు చేస్తున్నారు, మాదనే కాదు, మా ఏరియాకల్లి అన్ని పల్లెలు బ్రహ్మాండంగా బాగు చేస్తున్నాడు. 1వ తారీఖు పింఛన్లు ఇస్తున్నాడు, జీతాలు ఇస్తున్నాడు, గ్రామ సభలు పెడుతున్నారు. ఇంకేం కావాలా? ఆ గ్రామ సభల్లో ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకుంటున్నాం పోయి. గడిచిన 5 సంవత్సరాలు పెట్టలేదా మరి? గడిచిన 5 సంవత్సరాలు పెట్టల. మా ఊళ్ళో మట్టి పెట్టల, తతిమ పల్లెల్లో పెట్టారు. మా ఊళ్ళో అయితే పెట్టలేదు అసలు. మా ఊళ్ళో అయితే అసలు మరి ఆయన డబ్బులు వేసేసాను నేను, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరూ అక్క చెల్లెమ్మలందరూ. అప్పులు తెచ్చేసాడు. డబ్బులు అప్పులు ఎవరు తీరవాలా? నువ్వా నేనా? ప్రజల మీదేగా పడేది. ఒక్కొక్కళ్ళని ఎత్తినా 2-3 లక్షలు ఉంటాయి. మరి ఏమంటారు మరి ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో స్థిరంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మీరు భావిస్తున్నారు? అసలు గట్టి నమ్మకం ఉందా నిలబెట్టుకుంటారని.